ఒక ప్రొజెక్షన్ ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు ప్రొక్యూర్మెంట్ విషయం అన్నారు. నిన్న నేను ప్రొక్యూర్మెంట్ మీద అంటే ఇప్పుడు జరుగుతున్న ధాన్యం కొనుగోలు గత సంవత్సరం ఇదే సమయం ఇదే రోజుల్లో జరుగుతున్న కొనుగోలు విషయంలో నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. అరే రే అదేంది మేము దిగిపోగానే అసలు ధాన్యం ఎవడు కొంటలేడు అన్నట్టుగా ఆ కేసీఆర్ మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జస్ట్ ఒక 2-3 లెక్కలు మేము ముందు వస్తా. ఈరోజు 25 అనుకుంటా కదా, 25వ తారీఖు. 23వ తారీఖున 23 ఏప్రిల్న లాస్ట్ ఇయర్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్, ధాన్యం కొనుగోలు కేంద్రం రాష్ట్రంలో తెరిచినవి 1320. ఈ సంవత్సరం 23 ఏప్రిల్ 24న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసింది 111. అంటే 7 రెట్లు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినాం. ఎంత కొనుగోలు చేసినా కూడా చెప్తాం మీకు. ఇదే రోజు లాస్ట్ ఇయర్ ఇదే రబీ పంటకి 1.98 lakh మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేసింది గత ప్రభుత్వం. మేము మొన్నటి వరకు కొనుగోలు చేసింది 9.44 lakh మెట్రిక్ టన్స్. ఒకటి నేను మీకు మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులందరూ కూడా తెలియజేసుకున్నా, ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి గింజ ఎంఎస్పి ఆర్ మోర్ కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు ఇంకోటి చెప్పాలండి, చాలా ఇష్యూస్ చూస్తుంటాయి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్, ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి అయ్యే విషయాలు, ఆ స్టాఫ్కి ట్రైనింగు, ఫండ్స్ అవైలబిలిటీ, వీఆర్ మచ్ బెటర్ ప్రిపేర్డ్ దెన్ ఎవర్ ఎర్లియర్. సో నా అభిప్రాయంలో ధాన్యం కొనుగోలులో మరి దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. తప్పనిసరిగా మన ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో సమర్థవంతంగా ముందుకు పోతాం. మహబూబాబాద్లో 2 రోజుల నుంచి అక్కడ ధాన్యం కొనట్లేదు సార్, రైతులు తాళం వేసుకొని పోయారు. అక్కడ సమస్య ఏంటి సార్? సరే, నాకు మీరు చెప్తున్న స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ నాకు తెలియదు. నేను కనుక్కుంటా విత్ ఇన్ లెస్ దెన్ 24 hours అది సాల్వ్ చేసి కూడా పరిష్కారం చేసి కూడా మీకు మీ టీవీ ఛానల్ నేను మళ్ళీ తెలియజేస్తా. ఏమైనా స్పెసిఫిక్ ఇష్యూస్ ఎక్కడైనా ఉండొచ్చు. నేను అంటున్నాను కదా, 7111 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఎక్కడన్నా మరి కొన్ని చెప్పినట్టు సమస్య ఉంటే విల్ అడ్రస్ ఇట్. మీకు ఒకటి చెప్పాలి, మొన్న జనగాంలో విషయం జరిగింది. ఏం విషయం? ఇప్పుడు అక్కడ ఒకటే ఇన్సిడెంట్లో మాత్రమే ఇది 10 లక్షల మెట్రిక్ టన్స్ మేము కొనుగోలు చేస్తే ఈ 2-3 సంఘటనలే వచ్చినాయి. కొంతమంది రైతులు వచ్చి ఇది మా ధాన్యం యాజ్ ఇట్ ఈస్గా కొనండి అని చెప్పి ఆడ మార్కెట్ యార్డ్లో అడిగారు. కొందరు వ్యాపారస్తులు ఏమంటే ఇది 17% వరకు ఎంఎస్పి, ఇది చాలా ఎక్కువ మాయిశ్చర్ ఉంది, మేము కొంత తక్కువ ధరకు కొంటామని. అయితే అక్కడ రైతులు వాళ్ళు మాది మాయిశ్చర్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ధరకైనా మీరు ఇమీడియట్ కొనండి, దట్ ఈస్ అది ఇన్సిడెంట్ జరిగింది. సో అది కూడా అటువంటి ఇన్సిడెంట్ కూడా జరగకుండా ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేసి అవసరం ఉంటే డ్రైయింగ్ కోసం కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఎక్కడ కూడా ఎంఎస్పికి మరి ₹1 తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పి వేరే వర్కింగ్ అవుట్. సార్, అకాల వర్షాల వల్ల అక్కడక్కడ రైతుల ధాన్యం తడిచింది. మేము గతంలో అకాల వర్షాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి రైతులను పరామర్శించారు, వాళ్ళను ఓదార్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు పట్టించుకోవాలనేది బీఆర్ఎస్ నుంచి బలంగా వినిపిస్తుంది సార్. అది పొరపాడండి. యాక్చువల్లీ రఘు, నేను ఒకటి చెప్తున్నా, నేను 30 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా. నేను ఇప్పుడు వరుసగా 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఇప్పుడున్న మా ప్రభుత్వం అంత ప్రోయాక్టివ్ గతంలో కూడా ఎప్పుడు నేను చూడలేదు. మాలో ప్రతి ఒక్కరూ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులను కానీ 24 గంటలు వీఆర్ అవైలబుల్ ఫర్ ఎనీ ప్రాబ్లం, ఎనీ ఇష్యూ. తప్పనిసరిగా ఇది అకాల వర్షాలు వచ్చిన చోట తడిసిన ధాన్యమైనా కొనాల్సిందే అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అది